యూట్యూబ్లోనే చూశాను ఎలా అయింది అనేది. వాళ్ళని చూసి ఇది డైమండ్ టెస్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది ఎలా పనిచేస్తుంది ఏంది అసలు డైమండ్ని కూడా టెస్ట్ చేద్దాం. నా దగ్గర కొన్ని రకరకాల రాళ్ళు ఉన్నాయి, ఇలా కొన్ని ఉన్నాయి. ఇది అసలు పనిచేస్తుందో లేదో చూసి కొన్ని రాళ్ళు నేను వెళ్ళి అది కూడా తీస్తాను వీడియో, ఎక్కడెక్కడ నుంచి తీసుకురావాలి ఏందనేది. బీచ్ దగ్గర కానీ లేదా కాలువ దగ్గర కానీ లేదా చెరువు ఎక్కడైనా మనకి స్టోన్స్ ఏమైనా కొంచెం తేడా అనిపించినాయి, ఇది డైమండ్ లాగా ఉంది అనుకుంటే దీంట్లో మనం టెస్ట్ చేసుకోవచ్చు. అసలు దానికి అమౌంట్ వస్తుందా రాదా. ఒకవేళ దీనికి సర్టిఫికేట్ కావాలంటే మనకు నియర్ బై ఇవన్నీ టెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అక్కడికైనా వెళ్ళచ్చు. బట్ మనం ఇక్కడ టెస్ట్ చేసుకొని వెళ్తే ఇట్లా కొన్ని ఏరియాల్లో అటుపక్క అనంతపురం సైడ్ అట్లా పొలాల్లోనే దొరుకుతాయని విన్నాను. ఇవి అయితే ఇట్లాంటి మన డౌట్ వచ్చి అనుమానం ఉండేవి తీసుకెళ్ళి అన్ని టెస్ట్ చేద్దాము. ఇలా దారిలో వెళ్తా ఉంటే అతను నిద్రపోతా ఉన్నాడు, చూడటానికి పోతున్నాము. ఈ ఊరేనా? నెల్లూరు వెళ్ళాలా? నెల్లూరు వెళ్ళాలంటే పోతా నెల్లూరు కన్నా పోలే కదా నెల్లూరుకి. జాగ్రత్త పట్టి వచ్చి పెట్టుకున్నా. మనకి డైమండ్ లాగా ఉండే స్టోన్లు అయితే మనం ఎక్కగం. పొలాల్లో వల వేసుకోవడానికి ఇది కట్టినట్టు చెప్తా ఉన్నాను కదా. యూట్యూబ్లోనే చూశాను ఎలా అయింది అనేది. వాళ్ళని చూసి ఇది డైమండ్ టెస్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది ఎలా పనిచేస్తుంది ఏంది అసలు డైమండ్ని కూడా టెస్ట్ చేద్దాం. నా దగ్గర కొన్ని రకరకాల రాళ్ళు ఉన్నాయి, ఇలా కొన్ని ఉన్నాయి. ఇది అసలు పనిచేస్తుందో లేదో చూసి కొన్ని రాళ్ళు నేను వెళ్ళి అది కూడా తీస్తాను వీడియో, ఎక్కడెక్కడ నుంచి తీసుకురావాలి ఏందనేది. ఆ వీడియో తీసిన తర్వాత అవి తీసుకొచ్చిన తర్వాత మనం అసలు డైమండ్కి ఎంత చూపిస్తుంది, నార్మల్ రాళ్ళకి ఎంత చూపిస్తుంది అనేది దీన్ని ఓపెన్ చేసి చూడాలా. ఇది పనిచేస్తుందో లేదో అసలు లోపల ఎలా ఉంది ప్యాకెట్ కూడా మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం. డైమండ్ సెలెక్టర్ 2 అంట, బాక్స్ ఒకటి వచ్చింది. ఇదండి, ఇది ఒకటి వచ్చింది. యూజర్ మాన్యువల్ వచ్చింది. ఇదంతా చదవాలి, ఇదంతా చదివి ఎలా మనం దీన్ని ఆపరేట్ చేయాలి, ఎలా దీన్ని మనం కనిపెట్టాలనేది చూద్దాం. ప్రస్తుతానికి లోపల ఇంకేం వచ్చినాయో చూద్దాం. ఏం లేదు, ఓకే. బాక్స్లో మొత్తం ప్యాక్ ఇచ్చేసాడు. సైడ్ ఇది ఇచ్చినాడు. ఇది ఎందుకంటే స్టోన్స్ దీని మీద పెట్టి మనం చెక్ చేసుకోవడానికి అనమాట. చిన్న స్టోన్ ఉంటే దీని మీద పెట్టి దాన్ని పెట్టి టెస్ట్ చేసుకోవడానికి ఇది సైడ్ ఇచ్చాడు. ఇదండి ఓపెన్ ఇక్కడ ఇచ్చాడు. బ్యాటరీ అనుకుంటా, ఐ థింక్. ఇదండి ఆఫ్ ఆన్కి ఛార్జింగ్ అనుకుంటుంది. లైట్ ఆన్ అయింది చూడండి. ఇక్కడ క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ రిలీజ్ చేసి దీని మీద మనం స్టోన్ కానీ ఏదైనా ఇట్లా స్టోన్ కానీ ఏదైనా మనం టెస్ట్ చేయొచ్చు. బట్ ఎలా అనేది నేను ఇప్పుడు ఆ యూజర్ మాన్యువల్ చూసిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేస్తాను. ఇలాంటి స్టోన్స్ మనం ఎత్తుకు రావాలి పైకి వెళ్ళి, బయటికి వెళ్ళి. ఇంకెక్కడ బీచ్ దగ్గర కానీ లేదా కాలువ దగ్గర కానీ లేదా చెరువు ఎక్కడైనా మనకి స్టోన్స్ ఏమైనా కొంచెం తేడా అనిపించినాయి, ఇది డైమండ్ లాగా ఉంది అనుకుంటే దీంట్లో మనం టెస్ట్ చేసుకోవచ్చు. అసలు దానికి అమౌంట్ వస్తుందా రాదా. ఒకవేళ దీనికి సర్టిఫికేట్ కావాలంటే మనకు నియర్ బై ఇవన్నీ టెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అక్కడికైనా వెళ్ళచ్చు. బట్ మనం ఇక్కడ టెస్ట్ చేసుకొని వెళ్తే బెటర్, బాగుంటుంది అనమాట. మనకి ఏదనేది అక్కడే వేస్ట్ అని ఉంటే అక్కడే పడేయచ్చు. సో చూద్దాం. ఇదిగోండి, దీన్ని మాన్యువల్ చదివి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను నేను. ఇదండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. ఇట్లా కొన్ని ఏరియాల్లో అటుపక్క అనంతపురం సైడ్ అట్లా పొలాల్లోనే దొరుకుతాయని విన్నాను. ఇవి అయితే ఇట్లాంటి మన డౌట్ వచ్చి అనుమానం ఉండేవి తీసుకెళ్ళి అన్నీ టెస్ట్ చేద్దాము. ఇది ఒక గుట్ట అనమాట. ఇట్లాంటి రకరకాలుగా వేరు వేరు గుట్టలు ఉంటాయి. ఇదండి చూడండి. ఈ పేర్లు కూడా కనుక్కుంటాను ఇప్పుడు నేను. వీటికి కొన్ని పేర్లు ఉంటాయి, ఒక డైమండ్స్ కాకపోయినా పేరు వేరే ఉంటాయి అన్నమాట. చూడండి ఎలా ఉందో.
ఈ డైమండ్స్ అనేవి మట్టిలోనే ఉంటాయి అన్నమాట, సముద్రంలో మట్టిలో కాలువల్లో అట్లా ఉంటాయి. ఇదండి షేప్స్ మాత్రం చూడండి అట్లానే ఉంటాయి, కానీ ఇవన్నీ కాదు. అయినా మనం టెస్ట్ చేద్దాం ఏదైనా. సో ఇలాంటివన్నీ గొట్టలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను తీసి లాస్ట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర మొత్తం టెస్ట్ చేసి అప్పుడు చూపిస్తాను నేను ఏమేమి ఏరుకొని వచ్చానని. ఇదంతా చాలా వీడియో పట్టద్ది, దాదాపు 1 గంట పట్టద్ది. ఎండ కూడా మోగంటలాగా కాస్తుంది, బాగా కాస్తుంది. తప్పకుండా 1 గంటలో మొత్తం నేను దీని నిండా సేకరిస్తే దాన్ని పెట్టి నీకు ఏ కావాలో అయ్యే వాటి వరకే నేను అక్కడ టెస్ట్ చేస్తాను. ఒరిజినల్ కూడా టెస్ట్ చేస్తాను. అడుగు నన్ను ఇంకా రాలేదు, అది వస్తే అది కూడా టెస్ట్ చేస్తాను. ఓకే, అప్పటి వరకు అది వెయిట్ చేయండి, నేనైతే ఏరేస్తాను. ఇంకా వీడియో పక్కన మళ్ళీ పెట్టి తీస్తూ ఉండదు, అందుకని నేను ఆపేస్తున్నాను వీడియో. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రాళ్ళు కోసం కాబట్టి నేను అన్ని ఇక్కడ ఎక్కడైనా గొట్టుంటే మాత్రం వీడియో తీస్తాను, లేకపోతే ఇలా ఉన్నాయి రాయల్లో ఉన్నాయి చూడండి, ఇట్లాంటివన్నీ తీసుకెళ్ళి నేను అక్కడ టెస్ట్ చేస్తాను. మనం ఇప్పుడు బీచ్ సైడ్కి కానీ తర్వాత బీచ్ దగ్గరికి వెళ్దాం, లేకపోతే రోడ్ల దగ్గరికి ఆడైనా స్టోన్స్ ఎక్కడ దొరికితే మనకి అక్కడ స్టోన్స్ అయితే ఎత్తగలం మనం. ఇప్పుడు ఆ స్టోన్స్ ఎత్తుకొచ్చి ఆ డైమండ్ చక్కెర పెట్టి అదే చెక్ చేసి అది డైమండ్లో ఎన్ని పాయింట్స్ వస్తున్నాయో ఆ పాయింట్స్ అనేది మనం చూద్దాం. ఇది కూడా బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది సాయి సూరుబాయి స్టార్ట్ అయిపోయాం, 3 బైకులు, ఇంకొక అతను కూడా యాడ్ అవుతారు. దారిలో వెళ్తా ఉంటా కథను నిద్రపోతా ఉన్నాడు, చూడటాడిపోతున్నాము. ఏనా ఆగిపోయావా, వెళ్తావా వెళ్ళలేవా? వెళ్ళలేవా? యాడికి వెళ్ళాలా? ఏ ఊరు వెళ్ళాలా? ఈ ఊరేనా? నెల్లూరు వెళ్ళాలా? నెల్లూరు వెళ్ళాలంటే పోతా నెల్లూరు కన్నా పోలే కదా నెల్లూరుకి. అక్కడ బ్రిడ్జ్ దగ్గర పెట్టుకొని అక్కడ పడుకొని వెళ్ళు. అక్కడ బ్రిడ్జ్ దగ్గర పెట్టుకొని బండి ఆల్రెడీ స్టార్టింగ్లో ఉంది, ఆనుకోపోయింది. కచ్చా ఆనుకోండి లోపల అయితే కూర్చో, తిప్పుకోవాలి బండి తిప్పు. ఫుల్ తాగేసి ఎవరు మీది? ఏమైనా ఉంటావా? రావా? మాట్లాడు, వదిలిపెడతాను. అయ్యో మీద ఎంత వస్తుంది బండిలో? వదిలిపెడతావా? అక్కడ పిచ్చుంది చూడు, అక్కడ వదిలిపెడతావా? ఇక్కడే ఉంటావా? రాలే, ఈ బండి మీద ఎక్కువ బండి నెట్టుకొని వస్తాం మేము. ఆడు పెడతా పుడుకుంది వాళ్ళే. దిగో మీద ఫుల్ తాగేస్తున్నాడు. మేము తీసుకొద్దామని చూసాము, కానీ అతను వచ్చినట్లేడు. ఇంకా 2 ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తా వెనకాల వాళ్ళన్నా వచ్చి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడితే అతను సేఫ్ అనమాట. ఇదిగోండి చూడండి, హైవే మధ్యలో బాగా ఫాస్ట్ ఉంది. ఆ బండి కూడా కంట్రోల్ అవ్వలేదు, ఆని చేసుకొని ఆగిపోయి ఉన్నాడు. బట్ ఏం మాట్లాడలేక పరిస్థితిలో ఉన్నాడు. ఆడ దగ్గర అన్న రావట్లా, దిగట్లా అసలు. సర్లే ఇంకా వస్తాడేమో చిన్నగా, కాసేపు తగ్గిన తర్వాత అన్నాను. మా వాళ్ళకి చెప్తాను, 2-3 ఉంటే మెయింటైన్ చేయొచ్చు, తీసుకొచ్చేయచ్చు. ట్రై చేస్తాను తీసుకురావడానికి.
బీచ్కి అయితే వచ్చేసాము. లోపల మనం ఇప్పుడు ఇదిగో ఇక్కడంతా ఎతకాల, ఏదైనా రాళ్ళు ఉన్నాయా రప్పలు ఉన్నాయా అని. రండి లోపలికి. ఇక్కడ పెద్ద స్టోన్ కనిపడింది, బట్ ఇదైతే ఏమి మామూలు స్టోనే. మనకి డైమండ్ లాగా ఉండే స్టోన్లు అయితే మనం వెతకం. వల వేసుకోవడానికి ఇదిగో కట్టెలన్నీ పెట్టుకో ఉన్నాం కదా. అలలు అయితే చాలా చాలా బాగా వస్తున్నాయి, అలలు ఎక్కువ వస్తున్నాయి. మునగలేము, కానీ సాధ్యమైనంత వరకు ఎన్ని రాళ్ళు ఉంటే అన్ని ఎతికి నేను ఆ డైమండ్ దాంట్లో టెస్ట్ చేస్తాను మీకు. కానీ ఎక్కువ డైమండ్స్ సముద్రంలోనే ఉంటాయి అనమాట. ఎందుకు సముద్రంకి వచ్చావు, గవ్వలు అన్నీ దొరుకుతాయి మీకు, ఏడు పెద్ద రాళ్ళు దొరకకపోవచ్చు. ఒక్క రాయి దొరికినా సరే దాంట్లో ఎక్కువగా డైమండ్స్ అనేవి సముద్రంలోనే ఎక్కువ ఉంటాయి అనమాట. మనకు అనుమానం వచ్చిన చిన్న చిన్న రాళ్ళన్నీ తీసుకెళ్ళి మనం డైమండ్ చెక్ చేద్దాం. దాంట్లో మిషన్లో డైమండ్ చెక్ చేసే మిషన్ ఉంది కదా, దాంట్లో చెక్ చేద్దాం. మీకోసం రియల్ డైమండ్ కూడా చెక్ చేసి ఈ రెండు కూడా చూడడానికి ప్రయత్నిస్తే అడుగున్నాను వేరే వాళ్ళని. రియల్ డైమండ్ కానీ వస్తే అది ఎంత వస్తుంది, ఆ మిషన్ అసలు పని చేస్తుందా లేదా కూడా చెకింగ్ అయితే జరగద్ది. సముద్రంలో ఎత్తికేద్దాం. మనకి ఇలా పెట్టి ఇలా అంటే బాగా మనకు కనిపిస్తాయి అనమాట. డైమండ్స్ అంటే మెరుస్తూ ఉంటాయి. చెక్ చేసుకోవాలి ఇట్లా చాలా. ఇప్పటికిప్పుడు అవుతూ ఒక అరగంట ప్రాసెస్. నేను ఈ ప్రాసెస్ అంతా చేసి ఎన్ని దొరికినాయి వాటి వరకు చూపిస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. పనిలో పని బీచ్ కూడా చూడండి, తాడిచెట్టుపాలెం బీచ్ ఇది. ఈ బ్రిడ్జ్ మాత్రం ఫేమస్. ఇంతకుముందు ఇక్కడ ఉప్పు వచ్చేది అనుకుంటా దీని మీద. ఇదైతే అబాండెడ్, అసలు పని చేయట్లేదు, వర్కింగ్లో లేదు. పైన నుంచి కూడా చూడొచ్చు, కానీ ఈరోజు క్లైమేట్ అంతా బాగా కూల్గా ఉంది, అర్థం కావట్లేదు. మామూలుగా ఎండలో కానీ వస్తే మాత్రం సూపర్ ఉంటుంది బ్రిడ్జ్. ఈ లుక్ మాత్రం బాగుంటుంది. నెల్లూరు జిల్లాలో ఉంటే మాత్రం ఇసుకపల్లి పక్కనే ఈ లైట్ హౌస్ కనిపిస్తుంటుంది ఇక్కడ నుంచి. ఇది తాడిచెట్టుపాలెం బీచ్. ఆ పక్కనే ఫిషింగ్ హార్బర్ ఉంది, దువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్. ఆల్రెడీ నేను దాంట్లో కూడా వీడియో చేశాను, చూడకపోతే చూడండి, నా ఛానల్లో ఉంటుంది వీడియో. మనం మామూలుగా వచ్చింది ఏంటంటే రాళ్ళు ఎతకదామని. అలాగనే బీచ్ కూడా చూడండి, చాలా బాగుంది. ఈరోజు కూల్గా ఉంది క్లైమేట్ కూడా. బ్రిడ్జ్ అయితే చూడండి, ఇది ఇట్లా బయట దాకా ఉంటుంది, లోపల దాకా 6 దాకా ఉంటుంది, ఒక 2 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. పైనుంచి కూడా చూపిస్తాను నెక్స్ట్ టైము. దానికి ప్రాసెస్ ఏమన్నా రాళ్ళు దొరికినాయి అనేది ప్రాసెస్ ఇంకా దొరకలే. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను కొంచెం దూరం. ఎందుకంటే నేను వాటర్ ప్రూఫ్ చెకింగ్ చేయొచ్చు, మళ్ళీ చేస్తాను. ఎందుకంటే నేను పైదంతా ఈ కెమెరాకి సంబంధించిన అన్నీ తీసుకొని వచ్చాను. ఈరోజు వాటర్ ప్రూఫ్ చెకింగ్ కుదరదు. ఈ బ్రిడ్జ్ చూడండి, చూసినంత వరకు ఎంత లోతు వరకు వాటర్ వస్తే అంతవరకు అయితే నేను చూపిస్తాను. అలా దగ్గరగా పాచి కట్టేస్తుంది చూడండి బాగా. మంచి లోతుంది ఇక్కడ చూడండి, నాకు ఇక్కడికి వచ్చినాయి. కళ్ళలు వెనక్కి కొట్టేస్తున్నాయి.
అలా పెద్ద పెద్దవి వస్తున్నాయి ఈరోజు ఎక్కువ. వాటర్ చూపిద్దామంటే అలా దగ్గర నుంచి వాటర్ కొట్టేస్తున్నాయి బాగా. వాటర్ ప్రూఫ్ చెకింగ్ చేయొచ్చు కానీ ఎట్లా ఏంది తెలియదు అనమాట. అంటే సైడ్ దీనికి మైక్ అవన్నీ పెట్టున్నాను నేను. చాలా హెవీగా వచ్చేస్తున్నాయి అసలు.